హాయ్ బ్రో, స్టడీ ఫ్రీ ఇన్ రష్యా. ఎంబీబీఎస్ కానీ, ఇంజనీరింగ్ కానీ, ఇతర ఏమైనా గ్రాడ్యుయేషన్స్ కానీ, మాస్టర్స్ కానీ, పిహెచ్డి కోర్సెస్ కానీ. అవును బ్రో, మీరు వింటుంది నిజమే. మీరు రష్యాలో ఫ్రీగా చదువుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది బ్రో. రీసెంట్గా చాలామంది కన్సల్టెంట్స్ రష్యాలో ఫ్రీగా చదువుకోవచ్చు అని చెప్తున్నారు. నిజమే, వాళ్ళే స్కాలర్షిప్ కూడా ఇప్పిస్తామని చెప్తున్నారు. ఇది నిజమా కాదా అని అడిగితే కాదు అని చెప్తాను. రష్యన్ గవర్నమెంట్ ఇండియన్ స్టూడెంట్స్ కి 300 అప్లికేషన్స్ మాత్రమే స్కాలర్షిప్ ఇస్తుంది. లాస్ట్ ఇయర్ 2025-26 అకాడమిక్ ఇయర్ కి 18,000 అప్లికేషన్స్ వస్తే స్క్రూటనైజ్ చేసి అన్ని కోర్సెస్ కి, ఒక ఎంబీబీఎస్ కో, ఇంజనీరింగ్ కో, ఇంకా XYZ కోర్స్ కో అని కాదు, అన్ని కోర్సెస్ కలిపి 300 అప్లికేషన్స్ మాత్రమే సెలెక్ట్ చేశారు. ఈ అప్లికేషన్స్ కూడా ఎప్పుడు అప్లై చేయాలి? ఈ అప్లికేషన్స్ కూడా ఎప్పుడు ఓపెన్ అవుతాయి? సెప్టెంబర్లో ఓపెన్ అవుతాయి. అంటే ఈ సంవత్సరం మీరు సెప్టెంబర్లో అప్లికేషన్ కానీ మీరు అప్లై చేస్తే జనవరి వరకు డెడ్ ఎండ్ ఉంటుంది. మీరు ఈ సంవత్సరం చదువుకున్నా కుదరదు. మీరు ఫ్రీ ఎడ్యుకేషన్ చదువుకోవాలంటే నెక్స్ట్ ఇయరే మీకు పాసిబుల్ అవుతుంది. అంటే మీరు 2026లో అప్లై చేస్తే 2027లో మాత్రమే మీకు స్కాలర్షిప్ వచ్చే ఛాన్స్ ఉంది. 2 హర్డల్స్ ఉన్నాయి బ్రో. కాంపిటీషన్ ఎక్కువ, 1 ఇయర్ వెయిట్ చేయాలి. ఈ కన్సల్టెంట్స్ మిమ్మల్ని హడావిడి పెడతారు. ఎందుకు 1 ఇయర్ వేస్ట్ చేయటము, మనకి రావచ్చు రాకపోవచ్చు, ఏది నిజాలు చెప్పరు బ్రో. ఫ్రీ బేస్కి ఆశపడే ముందు కరెక్ట్గా రీసెర్చ్ చేయండి. రీసెర్చ్ చేయకుండా ఆశపడద్దు. రష్యన్ స్కాలర్షిప్ వస్తుంది, కానీ లక్ ఉండాలి, అందరికీ రాదు. కొన్ని యూనివర్సిటీస్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కూడా ఇస్తున్నాయి, కొన్ని యూనివర్సిటీస్ రష్యన్ మీడియంలో చేరిన స్టూడెంట్స్ మాత్రమే ఇస్తున్నాయి. ఇది గమనించ ప్రార్థన. ఈ ఫ్రీ ఎడ్యుకేషన్ రష్యాలో మనకి ఏమేమి కవర్ అవుతాయంటే యూనివర్సిటీ ఫీజు, లివింగ్ ఎక్స్పెన్సెస్, హాస్టల్ ఫీజు, మెస్ ఛార్జెస్ రష్యన్ ఫ్రీ ఎడ్యుకేషన్లో కవర్ అవుతాయి. బ్రో, అదృష్టం ఉంటే కానీ అప్లికేషన్ మంది యాక్సెప్ట్ కాదు. 18,000 మంది అప్లై చేస్తున్నప్పుడు 300 అప్లికేషన్స్ అంటే చాలా టఫ్ కాంపిటీషన్ కదా బ్రో. అండ్ కన్సల్టెంట్స్ కూడా మీ చేత ఫస్ట్ కన్సల్టెంట్స్ ఫీజు కట్టించుకొని మీకు రష్యన్ స్కాలర్షిప్ తెప్పిస్తామని చెప్పేసి అబద్ధాలు చెప్తున్నారు బ్రో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. నేను మీ సందీప్ కొనిదల, సైనింగ్ ఆఫ్.